క్లబ్ ద్వారా లైన్ వడ్డీబాబు గారు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేసాం. అలాగే లైన్ కొత్తటి లక్ష్మయ్య గారు జరుగుతుంది. పాలరావు సిహెచ్సి నందు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. చిత్తూరు కృష్ణ గారి కుటుంబ సభ్యులకి, లక్ష్మయ్య గారి కుటుంబ సభ్యులకి పాలరావు లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఈ సంవత్సరం పర్మనెంట్ ప్రాజెక్ట్స్లో పురుగుడు సార్ కూలిపోయి అతను నిరాశ్రయుడైన అతనికి పోయిన శ్మశాన వాటికని శుభ్రపరిచి దానికి బెడ్డింగ్లు అవి ఏర్పాటు చేసి ఇంకా చేయవలసి ఉంది. కొంచెం అవన్నీ పూర్తి చేస్తాం అనుకున్నాం, కానీ చేయలేకపోయిన కొంత. ఈ అన్నింటికి సహకరించిన కార్పొరేట్ గ్రామస్తులకి, అలాగే లయన్స్ మిత్రులకి, ఇతర లయన్స్ క్లబ్ నుంచి వచ్చడానికి ఎంతో సహకరించారు. ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇతర క్లబ్ల నుంచి వచ్చిన అతిథుల్ని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లయన్స్ క్లబ్ ప్రతిపాడు మరి లయన్స్ క్లబ్ అధినేతలు మరి ఈ లయన్స్ క్లబ్ ఎన్నో సేవా దృక్పథమైన ఎన్నో చేశారు. అలాగే కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకెళ్లాలని, అలాగే మా కారీ కొరంగేశ్వర అండ్ క్లబ్ నుంచి కూడా పురస్కరించుకుని స్థానిక హై స్కూల్లో ఉన్న గ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు పెంచడం జరిగింది. అలాగే డయాబెటిక్ పేషెంట్ అయిన గొంతుల అవరాజ్ని 5,000 రూపాయలు లయన్స్ క్లబ్ పాలరావు అధ్యక్షులు పొన్నాడు పేరారాజు రమేష్ గారితో స్థాపించబడిన మా పాలరావు లయన్స్ క్లబ్ మరి ఈనాడు జిల్లాలో అత్యంత ప్రధానమైన క్లబ్బుల్లో ఒక క్లబ్గా ఉందంటే దానికి ప్రధాన కారణం రమేష్ గారి మార్గదర్శకత్వమేనని సగర్వంగా తెలియజేసుకున్నాం. లయన్స్ క్లబ్ అమలాపురం కోనసీమ లైన్ ఎన్ శైలజ, లైన్ ఎం నాగమణి, అలాగే డి సత్యపావని, లైన్ ఉమామేశ్వర గారికి, అట్లాగే కొరంగేశ్వర ప్రెసిడెంట్ లైన్ చలపతి గారికి, అలాగే కార్యదర్శి నరేంద్ర రెడ్డి గారికి, ప్రాంగణంలో ఆఫీసులైన పూర్వపు జిల్లా గవర్నర్ లైన్ సూర్యనారాయణ గారికి, అలాగే లైన్ సభ్యులకు, అతిథులకు, మస్తులకు, అలాగే నన్ను సభకు పరిచయం చేసిన సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉంది అంటే దానికి కారణం రమేష్ గారు. గత 25 సంవత్సరాల నుంచి ఆయనే వస్తున్నారు. ఆయన వల్ల ఎట్లా ఉంది అంటే దాన్ని చిన్న కరెక్షన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. నాలుగన్నీ కాకుండా ఇందాక ఒక మాట కూడా నా లీడర్ రిపోర్ట్ టైటిల్ అని చెప్పి వినోద్ గారి గురించి, వ్యవస్థ గురించి ఎవరైనా కాస్త మనసుకు గాయమై ఆ మనసు గాయాన్ని బయటపడడం కోసం చెప్పే కొన్ని మాటలే ఈరోజు. వ్యవస్థ మనం చూసినప్పుడు వ్యవస్థనే కాదు, నేను కూడా ఒక సందర్భంలో సుధాకర్ గారు అని చెప్పి మీరు చాలా మంది చూసి ఉంటారు. ఆయన ఒకసారి మా స్కూల్ తీసుకొచ్చినప్పుడు టీవీలోని అని చెప్పిన కూడా ఇంటర్వ్యూ తీసుకుంటారు ప్రొఫెసర్ సుధాకర్. మా గెస్ట్ హౌస్లో కూర్చున్నప్పుడు రమేష్ గారు ఏం మాట్లాడాలి మీరు టైటిల్ చూసి అన్నారు. అంటే నేను ట్రైబల్గా అనేసాను అనుకోండి, కమిట్మెంట్ అనేది తగ్గిపోతున్నాయండి. మా టీచర్స్ ఉన్న కమిట్మెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఉండట్లేదు, వీళ్ళెవరు పెద్ద పట్టించుకోవట్లేదు, కాబట్టి కాస్త కమిట్మెంట్ గురించి, ఇంటిగ్రిటీ గురించి చెప్పండి అన్నాను నేను. ఆయన కమిట్స్ నాయకుడు, సో ఆయన కమిట్స్ నాయకుడు, వాళ్ళకి కాస్త మొహమాట కూడా తక్కువగా ఉంటుంది కదా.